హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. వేడి వేడి అన్నంలో వెలక్కాయ పచ్చడి చాలా బాగుంటుంది. వినాయక చవితికి అన్ని పళ్ళతో పాటు వెలక్క పళ్ళు కూడా నైవేద్యం పెడతాం కదా, ఆ వెలక్కాయలతో ఇప్పుడు పచ్చడి చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. మూడు వెలక్కాయల్ని తీసుకోవాలి. ఇవి రెండు చిన్నగా ఉన్నాయి, ఒకటి కొంచెం పెద్దది. ఈ మూడు వెలక్కాయల్ని పగలగొట్టాలి. ఇలా పగలగొట్టి మధ్యలో ఉన్నదాన్ని చాకుతో కట్ చేసుకోవాలి. ఇవి దోరగా ఉన్నాయి కాబట్టి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తియ్యగా ఉంటే కనుక తినడానికి బాగుంటాయి. పచ్చిగా దోరగా ఉన్నాయి మాత్రం పచ్చడికి బాగుంటాయి. ఇలా ఈ మూడు వెలక్కాయల్ని చితక్కొట్టుకొని వీటికి ఒక కొబ్బరి చెక్కని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి 15 పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని స్టవ్ మీద బాణీలు పెట్టి బాణీల్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఈ పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఒక 8 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వీటిని చక్కగా ఫ్రై చేసుకొని ఇందులోనే సాయమినపగుళ్ళు వేసుకోవాలి. మినపప్పును కూడా వాడుకోవచ్చు, మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. ఇవి చక్కగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక వెల్లుల్లిపాయని రేకలు తీసి దంచుకొని ఇలా వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా దంచుకొని తిన్న పచ్చడికి మిక్సీలో పచ్చడికి కూడా తేడా ఉంటుంది. నేనైతే ఇలా రోల్లో వేసుకొని దంచుకుంటున్నాను. ఇలా కొంచెం నలిగిన తర్వాత ఇందులో రుచికి సరిపడేంత కల్లు ఉప్పు వేసుకొని ఒకసారి దంచుకుంటున్నాను. ఇది చక్కగా మెత్తగా అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. 3 వెలక్కాయలకి ఒక కొబ్బరి చెక్క సరిపోతుంది. ఈ కొబ్బరి ముక్కలను కూడా మెత్తగా దంచేసుకోవాలి. మిక్సీలో కన్నా కూడా రోట్లోనే సులువుగా రెడీ అయిపోతుంది. దీన్ని కొబ్బరి ముక్కలు నలిగేదాకా దంచుకొని వెలక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. సీజనల్ ఫ్రూట్. ఈ సీజన్లో వచ్చిన వెలక్కాయని వదలకుండా ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ పోవడమే కాకుండా లోపల నులు పురుగుల్ని తరిమి కొట్టి ఆకలి బాగా వేస్తుంది. ఇప్పుడు ముందుగా చాకుతో తీసి పెట్టుకున్న ఈ వెలక్కాయను కూడా ఒక్కొక్క ముక్క వేసుకొని దంచుకోవాలి. రోట్లో పచ్చడి దంచడం రుబ్బడం చాలా కష్టం అనుకుంటాం, కానీ రోట్లోనే ఈజీగా నలిగిపోతుంది. 5 నిమిషాల్లో ఈ పచ్చడి రోట్లో దంచేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క ముక్క మొత్తం వెలక్కాయలన్నీ వేసి మెత్తగా దంచుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ పచ్చడిని మెత్తగా తయారు చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా ఉంటే అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసేసి కొంచెం కొంచెం వేసుకొని దంచుకొని ఈ పచ్చడి రెడీ చేసుకోవాలి. ఈ పచ్చడి అయితే మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు కోసం స్టవ్ మీద బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చడిలో కొంచెం కారం తక్కువ అనిపించింది కాబట్టి పోపులో ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 8 ఎండుమిరపకాయలను చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒకసారి గడ్డతో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4-5 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు చక్కగా వేగిన తర్వాత ఇందులో ముందుగా దంచిపెట్టుకున్న ఈ వెలక్కాయ పచ్చడిని వేసేసుకోవాలి. పోపు మంచి వాసన వస్తుంది, చక్కగా వేగింది. ఇప్పుడు ఈ వెలక్కాయ పచ్చడి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పచ్చడి సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకొని తింటే చాలా మంచిది. పిల్లలకైతే చక్కగా ఆకలి పుడుతుంది. వేడి వేడి అన్నంలో ఈ వెలక్కాయ పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అన్ని పచ్చళ్ళలో కన్నా కూడా
ఈ పచ్చడి వెరైటీ టేస్ట్ వస్తుంది. కొంచెం వగరగా, కొంచెం పుల్లగా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా అవసరం. ప్రత్యేకించి చేయడం కన్నా ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.